మనకి ఆపర్చునిటీ ఎక్కడ తెలంగాణలో ఆపర్చునిటీ లేదు. సో దానివల్ల ఎక్కువ మంది ప్లేయర్స్ రాలేదు. తెలంగాణలో కూడా ప్రీమియర్ లీగ్ ఉంటే బాగుంటుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లాస్ట్ టైం ఏదో మొక్కుబడిగా జరిపించారు. అప్పటికేంటంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది. మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆధారంగానే టీమ్స్ కూడా ఈ క్రికెట్ అసోసియేషన్ మారిపోతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో లాస్ట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి బ్లెస్సింగ్స్ ఉన్న ఆ గ్రూప్ అంతా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. కొత్త గ్రూప్ వచ్చింది. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏపీఎల్ జరిగింది. అది మొక్కుబడిగా జరిపించారు. దానివల్ల మనకి ప్రాపర్గా జరగలేదు. బట్ స్టిల్ దాని నుంచే ప్లేయర్స్ లైక్ సత్యనారాయణ రాజు, పైలా అవినాష్, త్రిపురాన విజయ్ ఇలాంటి ప్లేయర్స్ అక్కడ గుర్తింపు రావడంతో వాళ్ళని టీమ్స్ పికప్ చేయడం జరిగింది. సో పాలిటిక్స్ అనేవి డైరెక్ట్గా ఇన్సైడ్ లేకపోయినప్పుడు కూడా బయట నుంచి మాత్రం కనిపిస్తూ ఉంటాయి. అది ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ చూపిస్తుంది. డెఫినెట్గా క్రికెట్లో మనం అనుకుంటాం అంతా కూడా మెరిట్ మీద జరుగుతుంది. చాలా రాజకీయాలు ఉంటాయి. ఈవెన్ ఐపీఎల్ టీమ్ సెలక్షన్స్లో కూడా మీకు టాలెంట్ ఉంటే సరిపోదు, మిమ్మల్ని పుష్ చేయాలి. మీ సెలక్షన్ గురించి మీ మార్కెటింగ్ చేయగలిగే వాళ్ళు, మీ గురించి అక్కడ ఆ టీమ్స్కి చెప్పగలిగే వాళ్ళు ఉంటేనే మీకు అవుతుంది, లేకపోతే కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బైలపూడి యశ్వంత్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు. అతని వీడియోస్ వైరల్ అయినాయి. ఎందుకంటే అతను మంచి ప్లేయర్స్, మంచి ఫాస్టెస్ట్ లెగ్ బ్రేక్స్ వేస్తున్నాడు. రషీద్ ఖాన్ లాగేస్తున్నాడు. అతను చాలామంది మంచి ప్లేయర్స్ని బౌల్డ్ చేయడం, మంచి ప్లేయర్స్ని రికీ బూయిని అవుట్ చేశాడు, సిఆర్ జ్ఞానేశ్వర్ని అవుట్ చేశాడు ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో. సో అతను చాలా మంచి లెగ్ స్పిన్నర్గా కనిపించాడు మనకి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. కానీ అతన్ని టీమ్స్ ఎవరు తీసుకోలేదు. ఈజ్ కమింగ్ ఫ్రమ్ విజయనగరం, చాలా దూరం నుంచి బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చాడు. కానీ అతన్ని ఎవరో ఒకరు పుష్ చేయాలి. అతని కేసుని ఎవరో ఒకరు రిప్రజెంట్ చేసి అతన్ని గురించి హీ హాజ్ అటెండెడ్ ట్రయల్స్ ఫర్ 3 టీమ్స్. మామూలుగా ఏంటంటే ఈ ఐపీఎల్ టీమ్స్ ఫ్రాంచైజెస్ ప్లేయర్స్ని పిలిచి వాళ్ళు నెట్స్లో వాళ్ళ బౌలింగ్ చూస్తారు. సో 3 టీమ్స్కి అతను ట్రయల్స్కి అటెండ్ అయ్యాడు. కానీ ఒక్కరు కూడా తీసుకోలేదు. సో ఏంటంటే మీకు వాళ్ళ మీద కూడా ప్రెషర్స్ ఉంటాయి. వాళ్ళ టాలెంట్ స్కౌట్స్ మీద వాళ్ళకి ఫార్మర్ ప్లేయర్స్ కొంతమంది వాళ్ళ ప్లేయర్స్ని పుష్ చేస్తారు. సో అలా మీకు అవకాశం రావడానికి కూడా చాలా పాలిటిక్స్ ఉంటాయి. మీరు ఐపీఎల్లో కూడా అంత ఆన్ మెరిటే జరుగుతుంది అని అనుకోవడానికి ఏముండదు. కింద స్థాయిలో చాలా రాజకీయాలు జరుగుతాయి. సో ఇప్పుడు భరత్ కూడా మన రంజీ ట్రోఫీలో ఆడాడు, ఆ తర్వాత ఆర్సీబీ కూడా గతంలో ఆడాడు. ఆయన కూడా అన్సోల్డ్ గా పోవడం ఏంటి అసలు? భరత్ ఇండియాకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాడు. టెస్ట్ మ్యాచ్లో ఏంటి మీరు చాలా ఐపీఎల్ టీమ్స్కి ఆడాడు గతంలో. కానీ జీటీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ అనేక టీమ్స్కి ఆడాడు. కానీ భారత్ని కూడా వికెట్ కీపర్స్ అవసరం కూడా కనీసం బ్యాకప్ కీపర్గా కూడా తీసుకోలేదు చాలామంది. అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో ఆ టైంలో అంటే లాస్ట్ మినిట్ అయ్యేసరికి వాళ్ళ దగ్గర మనీ లేకపోవడమా, ఇంట్రెస్ట్ లేకపోవడమా, మీరు చెప్పినట్టుగా వికెట్ కీపర్లో కొరత ఉంది అనుకున్నప్పుడు ఒక బ్యాకప్ అన్న పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదంటారు? 10 టీములు అంటే బేస్ ప్రైస్ కూడా వీళ్ళు కొంచెం హై పెట్టుకుంటారు. ఫార్మర్ ఇండియా ప్లేయర్స్ ఏంటంటే బేస్ ప్రైస్ హై పెట్టుకుంటారు. అలా కాకుండా మీకు ఇంకొక బ్యాకప్ కీపర్ 30 లక్షలకు దొరికేస్తుంటే వాళ్ళ కోసం వెళ్తారు. ఎందుకంటే మెగా ఆక్షన్లో అందరికీ మనీ పర్స్ చాలా టైట్ అయిపోవడం మనం చూసాం. సో అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. భరత్ లాంటి ప్లేయర్. ఈ రికీ బూయి చూసుకోండి. రికీ బూయి పర్ఫార్మ్ సో వెల్ ఇన్ డొమెస్టిక్లో. లాస్ట్ టైం టాప్ స్కోరర్గా ఉన్నాడు. మన దులీప్ ట్రోఫీలో బాగా ఆడాడు. సెంచరీలు కొడుతున్నాడు రికీ బూయి. అండ్ లాస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అతను ఆడాడు, బాగానే పర్ఫామ్ చేశాడు. రికీ బూయిని కనీసం అన్సోల్డ్ అయ్యడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో డొమెస్టిక్లో పర్ఫామ్ చేసి ఈ ఫార్మాట్లో బాగా ఆడి కూడా, అండ్ హీఈస్ ఆల్సో కీపింగ్ కూడా చేస్తాడు. రికీ బూయిని కూడా ఎవరు తీసుకోలేదు. సో 2025 ఆప్షన్లో సిరాజ్ మినహా మిగతా 4 నిన్న సెకండ్ డే మాత్రమే వాళ్ళు సోల్డ్ అయ్యారు. వాళ్ళని టీమ్స్ ఎన్నుకున్నాయి. వాళ్ళు కూడా బేస్ ప్రైస్ 30 lakhs మాత్రమే ఉంది అందులో. అంటే ఓన్లీ అలా స్టాండ్ బై కింద తీసుకున్నారంటారా? అసలు వాళ్ళకి ఛాన్స్ అనేది ఇస్తారా? అది వాళ్ళ చేతిలో ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మీరు టీంలోకి వెళ్ళిపోయిన తర్వాత నెట్ బౌలర్గా వెళ్ళినా సరే మీరు ఏంటంటే ఇంప్రెస్ చేస్తే మీకు తర్వాత స్క్వాడ్లోకి వస్తారు. ఒకసారి మీ స్క్వాడ్లోకి వచ్చిన తర్వాత మీకు నెట్స్లో బౌలింగ్ చేయడం, బ్యాటింగ్ చేయడానికి అవకాశం వస్తుంది. అక్కడ కనుక మీరు ప్రూవ్ చేసుకుంటే ఎవరు ఆపలేరు. ఒకసారి మీకు ఎంట్రీ దొరికిన తర్వాత యూ హ్యావ్ టు పర్ఫామ్. మీరు 30 lakhsకి వెళ్ళారా? రింకు సింగ్ కూడా 30 lakhs వెళ్ళిన వాడే. సో అతను ఎప్పుడైతే ప్రూవ్ చేసుకున్నాడో, తిలక్ వర్మ కూడా చాలా తక్కువ అమౌంట్కి వెళ్ళినవాడే. సో వాళ్ళు ఎవరైతే ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ఎంట్రీ దొరకడమే ముఖ్యంగా సత్యనారాయణ రాజు లాంటి ఒక బౌలర్కి ముంబై ఇండియన్స్లో రావడం. ముంబై ఇండియన్స్లో ఆ ఫ్యామిలీలోకి వెళ్తే మీరు ఒకసారి వెళ్తే మీరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరు లైఫ్ సెట్ అయిపోతుంది. మీరు లైఫ్ లాంగ్ ఆ ముంబై ఇండియన్స్ ఫ్యామిలీతోనే ఉంటారు. సో అది చాలా తిలక్ వర్మకి ఆ అదృష్టం లభించింది. తిలక్ వర్మ ముంబై ఇండియన్స్కి ఆడాడు, ఇండియాకి ఆడాడు. ఇప్పుడు అతను ఒక టాప్ ప్లేయర్గా ఎమర్జ్ అయ్యాడు. సో అలాగే సత్యనారాయణ రాజు లాంటి ఒక ప్లేయర్కి
ముంబై ఇండియన్స్లో ఛాన్స్ రావడం చాలా గొప్ప విశేషం. సో అక్కడ బాగా ఆడితే చాలా మంచి. అలాగే పైలా అవినాష్ పంజాబ్కి వెళ్ళాడు. సో పంజాబ్లో రికీ పాండింగ్ లాంటి ఒక టాప్ క్లాస్ కోచ్ ఉన్నాడు. అతను కనుక ఇంప్రెస్ చేయగలిగితే మీరు డెఫినెట్గా మీకు స్కై ఇస్ ద లిమిట్, మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. సో రిటైన్ చేసుకున్న దాంట్లో ఒక నితీష్ కుమార్ ఉన్నారు, ఆ తర్వాత తిలక్ వర్మ, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు పర్ఫార్మెన్స్ ఈ మధ్య జరిగినటువంటి T20లో చూసాము, ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ల్లో కూడా చూసాము. సో వాళ్ళ పర్ఫార్మెన్స్, ఆ కన్సిస్టెన్సీ అనేది దానికి అండ్ ఐపీఎల్లో జరిగేటువంటి ఈ మ్యాచెస్కి ఏమైనా తేడా కనిపిస్తుందా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే వాళ్ళిద్దరు కూడా ఐపీఎల్ ద్వారానే వాళ్ళు సక్సెస్ అయ్యారు. తిలక్ వర్మ సన్ రైజర్స్ లాంటి టీం తిలక్ వర్మ కోసం స్టార్టింగ్లో కొంత బీటింగ్ చేసి ఆపేశారు. బట్ తిలక్ వర్మ సన్ రైజర్స్ కుంటే బాగుండేది. బట్ ముంబైకి వెళ్ళడం వల్ల రోహిత్ శర్మ అండర్లో ఆడడం, రోహిత్ శర్మ అతని గురించి చాలా బాగా చెప్పడం. రోహిత్ శర్మ ఒక స్టేజ్లో ఏం చెప్పాడంటే ఈ ఫార్మాటే కాదు, అతను టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడగలుగుతాడు, వన్ డేస్ అన్ని ఫార్మాట్స్ పనికొచ్చే ప్లేయర్ అని చెప్పి అతను ఓపెన్గా చెప్పడం జరిగింది. సో అలాంటి టీంలో ముంబై ఇండియన్స్లో టాప్ క్లాస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సో అలాంటి ప్లేయర్స్తో కలిసి ఆడితే రబ్బింగ్ షోల్డర్స్ విత్ సచ్ గ్రేట్ ప్లేయర్స్, అది వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. సో అందుకనే తిలక్ వర్మ అక్కడి నుంచి ఇండియాకి వెళ్ళాడు. మొన్న రీసెంట్గా వరుసగా 2 సెంచరీస్ T20 ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికాలో కొట్టడం అంటే అగేన్స్ట్ టాప్ క్లాస్ బౌలింగ్ అటాక్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అలా నితీష్ కుమార్ రెడ్డి ఈ సంవత్సరం అతను మర్చిపోడు, ఎందుకంటే ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేశాడు, T20స్లో ఇండియాకి ఛాన్స్ వస్తే అక్కడ బాగా పర్ఫామ్ చేశాడు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో మనం సాధించిన ఒక ఇన్క్రెడిబుల్ విన్ ఇన్ పర్త్ టెస్ట్, దాంట్లో అతను కీలకమైన రోల్ ప్లే చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం 150 రన్స్ చేస్తే అతను టాప్ స్కోరర్ 41 రన్స్ చేశాడు. అతను రిషబ్ పంత్ వాళ్ళిద్దరి పార్ట్నర్షిపే చాలా కీలకం. అల్టిమేట్గా మనకి ఆ 46 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ రావడానికి కారణం నితీష్ రెడ్డి పర్ఫార్మెన్స్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ ఇయర్లో నితీష్ రెడ్డి. అతని గురించి కూడా ఎవరికి తెలియదు ఒకప్పుడు. నౌ హీ హాస్ బికమ్ ఏ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సో ఐపీఎల్లో మీకు ఒక అవకాశం వస్తుంది. యంగ్ ప్లేయర్స్ అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఒక ఎంట్రీ లభిస్తుంది. ఆ ఎంట్రీని కనుక మీరు బాగా పర్ఫార్మెన్స్గా కన్వర్ట్ చేసుకోగలిగితే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు, మీ లైఫ్ సెట్ అయిపోతుందని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్ఆర్హెచ్ అనగానే మన వాళ్ళ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకున్నప్పుడు సిరాజ్ ఉంటాడేమో అనుకుంటే మిగిలింది కేవలం నితీష్ కుమారే అనుకుంటాను. యా నితీష్ కుమార్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, హైదరాబాద్ నుంచి ఎవరిని తీసుకోలేదు. గతంలో కొంతమంది పొలిటీషియన్స్ కూడా వాళ్ళకి ఒక థ్రెట్ ఇవ్వడం జరిగింది. బట్ అట్లీస్ట్ ఒక్క తెలుగు ప్లేయర్ ఉన్నాడు, అతను చాలా కీ ప్లేయర్, అతను రిటైన్ చేసుకున్నారు. దానికి వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఒకటేంటంటే ఈ ఆక్షన్లో మీరు తీసుకోవాలి, డెఫినెట్గా తెలుగు ప్లేయర్స్ని తీసుకోవాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది, దాన్ని బట్టి తీసుకుంటారు. బట్ అట్లీస్ట్ ఈ షుడ్ ఎన్ష్యూర్ 1 ప్లేయర్. మీరు ఇప్పుడు ఆర్సీబీ మీద కూడా అలాంటి క్రిటిసిజం వచ్చింది. బట్ దే హ్యావ్ ఫైనల్లీ మొదట్లో కాకపోయినా దేవదత్ పడిక్కల్ తీసుకున్నారు, తర్వాత మనోజ్ భండాగే అనే ఒక లోకల్ ప్లేయర్ అతను తీసుకున్నారు. సో ప్రతి టీం కూడా ఈవెన్ అశ్విన్, చెన్నైలో మనం చెన్నై వాళ్ళకి ఎక్కువగా ఫీలింగ్ ఉంటుంది, మనకున్న దానికంటే కూడా తమిళనాడు వాళ్ళు వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళ భాషను ఎంతో ప్రేమిస్తారు. కానీ వాళ్ళకు కూడా వాళ్ళ లోకల్ ప్లేయర్స్ లేని పరిస్థితి గతంలో మనకు అనిపించింది. బట్ అశ్విన్కి వాళ్ళు ఆల్మోస్ట్ 10 కోట్లు పెట్టి అశ్విన్ని మళ్ళీ బైబ్యాక్ చేశారు. సో ఐ థింక్ ఈవెన్ సిమర్జిత్ సింగ్, గుర్భజన్ సింగ్ ఎవరో ఒక ఫాస్ట్ బౌలర్, పంజాబీ బట్ ప్లేస్ ఫర్ చెన్నై, అతను కూడా వాళ్ళు తీసుకున్నారు. సో 1 or 2 ప్లేయర్స్నైనా తీసుకోవాలి అని ఒక రూల్ పెడితే కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆ లోకల్ ఫ్లేవర్ అనేది ఉండాలి. సో ఇన్ని రూల్స్ పెడుతున్నారు ఐపీఎల్లో. అలాగే కనీసం 2 ప్లేయర్స్ని, ఒకప్పుడు మీకేంటంటే క్యాచ్మెంట్ ఏరియా అని ఉండేది, అంటే ఒక ఫ్రాంచైజీకి ఒక క్యాచ్మెంట్ ఏరియా, అంటే ఇప్పుడు మన సన్ రైజర్స్ ఉందనుకోండి, లేదా అప్పుడు డక్కన్ చార్జెస్ మీరు యూ హ్యావ్ టు పికప్ ప్లేయర్స్ ఫ్రమ్ యువర్ ఓన్ తెలుగు స్టేట్స్, ఒరిస్సా, అలాగే ఒకడు క్యాచ్మెంట్ ఏరియా పెట్టారు. అలాంటి రూల్ మళ్ళీ అక్కడి నుంచి మీరు అట్లీస్ట్ 1 ప్లేయర్ని తీసుకోవాలి అని ఒక నామ్ ఒకటి ఫిక్స్ చేస్తే బాగుంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఆ రాష్ట్రాన్ని, ఆ సిటీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్లేయర్స్ ఉంటే దానికి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ రూల్ ఒకటి సీరియస్గా ఐపీఎల్ షుడ్ కన్సిడర్. సో సిరాజ్ గురించి మాట్లాడుకుంటే సిరాజ్ పెర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది? సిరాజ్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో అతని మీద విపరీతమైన ట్రోలింగ్, అతన్ని క్రిటిసైజ్ చేయడం, అతను ఇండియన్ టీంలో ఎందుకున్నాడు, డిఎస్పీ అని అది కొత్త ట్యాగ్ వచ్చింది అతనికి. సో డిఎస్పీ ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయట్లేదు అనేది మాట్లాడుతున్నారు. కానీ అతను వాళ్ళందరి నోళ్ళు మొన్న పెర్త్ టెస్ట్లో ముగించాడు, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసి. సో అతని దగ్గర ఆ టాలెంట్ ఉంది. కొంత డిప్ ఇన్ ఫామ్ అనేది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సో ఆ ఫామ్ డిప్ అయినా కూడా మళ్ళీ అతను బాగా కంబ్యాక్ అయ్యాడు. ఈసారి ఆక్షన్లో కూడా ఈ వెంట్ ఫర్ గుడ్ అమౌంట్, మంచి అమౌంట్కి వెళ్ళాడు. ఐ థింక్ హీ షుడ్ డూ వెల్. సో మన వాళ్ళ పర్ఫార్మెన్స్తో పాటుగా మొత్తం 10 టీంలకు సంబంధించి అందులో ఎస్ఆర్హెచ్ టీం అనేది ఎలా అనిపించింది మీకు ఓవరాల్గా? ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు ఇషాన్ కిషన్ తీసుకున్నారు, పర్టికులర్గా స్పిన్ బౌలింగ్ బాగా తీసుకున్నారు. ఎందుకంటే
యాడమ్ జాంపా ఇస్ ఏ వరల్డ్ క్లాస్ బౌలర్. రాహుల్ చహర్ లాస్ట్ టైం స్పిన్ బౌలింగ్ అటాక్ సరిగ్గా లేదు, సో స్పిన్ ఆన్స్ బాగా తీసుకున్నారు. ప్లస్ పేస్ బౌలింగ్లో మహమ్మద్ షమి ఫిట్గా ఉంటే మాత్రం ఎక్సలెంట్ పిక్ అది. అలాగే హర్షల్ పటేల్. సో మంచి బౌలింగ్ అటాక్ బాగానే ఉంది. ఇషాన్ కిషన్ తీసుకున్నారు. బట్ ఇషాన్ కిషన్ ఓపెనర్గా బాగా ఆడతాడు, వీళ్ళకి ఓపెనర్స్ ఆల్రెడీ ఉన్నారు. అండ్ నెంబర్ 3లో కూడా ఆడలేడు, ఎందుకంటే ఓపెనర్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ ఈజ్ ఆల్సో లెఫ్ట్ హ్యాండర్. సో అతన్ని నెంబర్ 4లోనో నెంబర్ 5లోనో ఆడించుకోవాలి. మనం డౌన్ ది ఆర్డర్ ఎలా ఆడతాడు అనేది చూడాలి. బట్ ఓవరాల్గా వాళ్ళ ఫస్ట్ 11 బాగుంది. అభినవ్ మనోహర్ ఈజ్ ఎ గుడ్ చాయిస్, కమిందు మెండిస్ ఈజ్ ఎ గుడ్ చాయిస్. బట్ నాకేమనిపించింది అంటే బ్యాకప్స్ సరిగ్గా లేవేమో అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నది 45 కోట్లు, దాంట్లో 30 కోట్లు అంటే 2/3 ముగ్గురు ప్లేయర్స్ మీద పెట్టేశారు, షమి, హర్షల్ పటేల్ అండ్ ఇషాన్ కిషన్. సో తర్వాత వాళ్ళ చేతులు కట్టేసినట్టు అయిపోయింది. వాళ్ళు కావాల్సిన ప్లేయర్స్ని బ్యాకప్స్ని తీసుకోలేకపోయారేమో అనిపించింది.